అండి అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 20 స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే గైస్ చూసేయండి. అండ్ చూసే ముందు అయితే మన వీడియోకి తెలుసు కదా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు అయితే వచ్చారు, నిన్ననే వచ్చారు. సో ఇప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వాళ్ళతో. అండ్ పిన్ని కూడా వస్తున్నారు, ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదా తమ్ముళ్ళు కూడా వచ్చిళ్ళు. సో ఇక్కడైతే మా ఆయన ఏంటంటే ఎండకి కూర్చున్నాడు, ఛాయ్ తాగుతున్నాడు. అప్పాలు తీసుకొచ్చింది కదా మా తమ్ముడు, తీసుకొచ్చాడు కదా మా పిన్ని పంపించింది అనేసి. సో ఇంకా అప్పాలు అయిపోయేంత సేపు మా ఇంట్లోనైతే ఛాయ్ కంపల్సరీ, మా ఆయన కోసమైనా. ఎందుకంటే ఆయనకి ఒక హ్యాబిట్ ఉన్నదన్నమాట ఛాయలో అప్పాలు వేసుకొని తినడం. నార్మల్ డేస్లలో ఛాయ్ పెట్టు అని అడగడానికి ఆలోచిస్తాడు ఎక్కడ ఏమంటానో అని, కానీ అప్పాలు ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఆలోచించాడు. ఏమన్నా పర్లేదు, తగ్గేదే లేదు, అప్పాలు వేసుకోవాల్సిందే ఛాయ్ తాగాల్సిందే అంటాడు. ఇంకా అదే ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఇంక ఈరోజు అయితే నో టిఫిన్ ఇంట్లో. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, ఇంకా అమ్మ వాళ్ళు వస్తారు మన ఇంటికంటే తెలిసిందే కదా, ఉన్నది లేని అన్ని చదువుకొని వస్తారు. ఇంకా టిఫిన్ కూడా ఎందుకు చేయలేదంటే అప్పాలు, మిక్చరు, ఇంకా తినేటి స్నాక్స్, బిస్కెట్స్, బనానాస్ అని అవని ఇవన్నీ ఫుల్గా ఉన్నాయి. ఇంకా అవి తినేసరికి అందరికి సరిపోయింది. ఎవరు టిఫిన్ వద్దు, డైరెక్ట్ ఇంకా లంచ్ చేద్దాం అనేసి అన్నారు. సో అందుకే ఇంక ఈరోజు అయితే టిఫిన్ తినలేదు. ఇంకా మా మమ్మీ చూడండి ఏమేమి తీసుకొచ్చిందో, మిక్చరు, బియ్యము, ఇంకా కరివేపాకు, బియ్యం పిండి, ఇంకా 10 కిలోల పల్లీలు తీసుకొని వచ్చింది, పచ్చి పల్లీలు, క్యాన్ నిండా గ్యారెలు. ఇంకా క్యాన్లో సరిపోవట్లేవని ఇంకా కవర్లో కూడా తీసుకొచ్చింది గ్యారెలు. ఈ బత్తలే అయితే పచ్చిపల్లికాయలు తీసుకొని, అంటే ఊర్లలో దొరుకుతాయి కదా, కొన్నదంట అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. నా బిడ్డకైతే అన్నట్టు, నా బిడ్డకంటే నాకు మా మమ్మీ నా బిడ్డకైతే అన్నట్టు ఉన్నదంట. ఇంకా వాటిని అక్కడ 2 రోజులు ఎండబెట్టిందంట, ఇంక ఇక్కడికి తీసుకొచ్చింది. దేంట్లోకో యూజ్ అవుతాయి కదా అన్నట్టు వేయించుకొని తిన్నా కూడా బాగుంటాయి కదా, మళ్ళీ ఊర్లో ఇవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా, అట్లాంటివి మనకు దొరకాయి కదా మళ్ళీ అన్నట్టుగా తీసుకొని వచ్చింది. అండ్ క్లిప్స్, పినీసులు, ఇంకా లేస్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు, అబ్బో ఇంకా చెప్పుకుంటూ పోతే ఫుల్గానే తీసుకొచ్చింది. బొచ్చలు, బోళ్ళు, ఇంకా మా అమ్మమ్మ కొన్ని బోళ్ళు పంపించింది, పప్పు, అట్లా కావాల్సినవి చాలా తీసుకొచ్చింది. ఇక చూడు ఇక మా మమ్మ వచ్చిందంటే పనులు స్టార్ట్ చేసింది. మా మమ్మీ కూడా నా లెక్కనే ఎక్కువ పనులు చేయనీకి రాదు, ఎక్కువ పనులు చేయదు అసలుకే. గారాబం మా అమ్మమ్మ వాళ్ళది మా మమ్మీ వాళ్ళది ఒక్కటే ఊరు, అందుకే అసలు ఏం పని చేయనీకి రాదు. ఇక్కడికి వస్తే తప్పదు కదా అన్నట్టుగా అట్లట్లే ఎత్తుంది అంతే. రేపు పొద్దుగానే ఎండలు పెట్టు, 1 గంట అయినాక మళ్ళీ జరిగితే ఏం కాదు, మంచిగానే ఉండేది. లేదు అస్సలు వ్లాగ్ తీయడానికి కుదరలేదు. ఎందుకంటే ఇంకా ఇంటికి ఒకరు కాకుండా ఒకరు వస్తుండే, ఇంకా వంటలు అవి ఇవి చేయనీకే టైం సరిపోయింది. ఇంకా టైం కూడా లేదు కదా మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి. ఇంకా 2 డేస్ హాలిడేస్ ఉంటే ఊరికి వెళ్ళేసి వచ్చిర్రు కదా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఇంకా ఇక్కడ ఒక్కటే రోజు ఉంటారు కాబట్టి ఇంకా మంచి చెడ్డలు ఉంటాయి కదా మాట్లాడుకునేటివి, అవే మాట్లాడుకునే సరిపోయింది. అందుకే ఎక్కువ వ్లాగ్ తీయలేదు. సో ఇక్కడైతే ఈవినింగ్ టైంలోనైతే మమ్మీ నేను బయటికి అయితే వచ్చినాము. సో ఇంకా ఇక్కడైతే మమ్మీ అయితే పానీపూరి తింటుంది. ఫస్ట్లో పానీపూరి తినమంటే ఉరికేది, పరిగెత్తుకుంటూ ఉరికేది. ఇంకా అంటే తిననని ఉరికేది, ఇప్పుడేమో తిందాం పా తీసుకొని మరి నాకు తినిపించి అదైతే తింటుంది. మా పిన్ని కూడా అంతే తెలుసా, పానీపూరి అంటే చీ అంటది, అస్సలు తినదు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అస్సలు తినదు. అట్లాంటిది మొన్న కాల్ చేసి, చిట్టి మేము మొన్న బయటికి వెళ్ళినాం కదా హైదరాబాద్లో, వాళ్ళు అంటే ట్రిప్ వేసిర్రు, వెళ్ళినప్పుడు పానీపూరి తిన్నానే మంచిగా ఉన్నది అని చెప్తాంది. ఇక పానీపూరి తింటే అట్లుంటుంది, ఒకసారి తిన్నామంటే ఇంకా మళ్ళీ 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 తినాల్సిందే, ఇంకా దాన్ని వదలకుండా. ఇంకా ఈ మధ్య ఎవరో ఒకరు ఇంటికి వస్తూనే ఉన్నారు కదా, సో చాలా కర్రీస్ చేయడం వల్ల ఉల్లిగడ్డలు ఫాస్ట్గా అయిపోతున్నాయి. నేనైతే ఉల్లిగడ్డలు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను దేంట్లోకైనా కూడా, ఐ మీన్ కర్రీలోకి. సో నాకు తొందరగా ఆనియన్స్ అయితే అయిపోతూ ఉంటాయి. సో అందుకే ఇక్కడ 100కి 4 kgs మళ్ళీ నీట్గా ఉన్నాయి, అందుకోసం అన్నట్టుగా తీసుకుంటున్నాం. దారిలో కనిపించినాయి, మేము ఇంటికి వెళ్ళే దారిలో పానీపూరి తిని వస్తుంటే, సో ఇంకా ఇక్కడైతే తీసుకుంటున్నాం.
ఇక్కడైతే మా భగత్ బాబు అయితే ఒకటైతే ఆర్డర్ పెట్టిండు ఫ్లిప్కార్ట్లో అనుకుంటా. సో ఇంక ఇప్పుడే వచ్చింది, దాన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇది మార్నింగ్ రావాల్సింది, బట్ ఎందుకు ఇట్లా లేట్ వచ్చింది నైట్ అని అంటే ఆయనకి ఏదో మార్నింగ్ పని ఉందంట. ఇంకా మాకు రెగ్యులర్గా తీసుకొచ్చి అతను అనమాట, స్పెషల్గా మాకు వచ్చి ఏమి ఇయ్యడు, ఇటు సైడ్ వచ్చినప్పుడే ఇస్తాడు. ఇంకా మేము అన్ని అమెజాన్లో, మీషోలలో, ఫ్లిప్కార్ట్లలో తీసుకొని వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇంకా మేము తెలిసిపోయినాము. అంటే ఇటు సైడ్ ఎక్కువ ఎవరు ఆర్డర్ పెట్టుకోరు, మేము తప్ప. ఎప్పుడూ మా ఇంటి చుట్టూ తిరుక్కుంటూనే ఉంటారు వాళ్ళు. ఏదో ఒకటి నేనైనా భగత్ అయినా ఏదో ఒకటి ఆర్డర్ పెడుతూనే ఉంటాము. సో ఇంక ఇప్పుడైతే ఏం ఆర్డర్ పెట్టిండంటే ఏదో తనకు సంబంధించింది, తన షేవింగ్కి సంబంధించింది, దాన్ని ఏమంటారు నాకు అంత ఐడియా వస్తలేదు. ఇప్పుడు భగత్ని అడుగుదామన్నా కూడా భగత్ పడుకున్నాను నేను ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు. ట్రిమ్మర్ ఆర్డర్ పెట్టిండు. ఇది యాక్చువల్లీ 1500 ఏమో ఉంటుందంట, బట్ 800కే వచ్చిందంట. అండ్ మొన్న ఒకటి ఐరన్ బాక్స్ కూడా తీసుకున్నారు. యాక్చువల్లీ అది అన్బాక్సింగ్ చూపించలేదు అనుకుంటా నేను ఇంకా అసలు. అది కూడా తీసుకున్నారు ఐరన్ బాక్స్ కూడా, బజాజ్ది. చాలా తక్కువకి వచ్చింది అసలుకి. ఒక లింక్ ఉంటుందంట, అది అమెజాన్ లింక్. వాళ్ళు ఏంటిదంటే మంచి బ్రాండెడ్ అన్నీ తక్కువ కాస్ట్కి వస్తూ ఉంటాయి. అంటే మనకు కావాల్సింది కాదు. ఇప్పుడు ఈరోజు ఒకటి డీల్ నడుస్తూ ఉంటుంది, దానికి ఈరోజు రేట్ చాలా తక్కువకి వస్తుంది. అది మనం నచ్చితే ఆ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు, అట్లుంటుంది అన్నట్టు ఆ లింక్. అలానే మేము నాన్ స్టిక్ కడాయి, ఇంకా పప్పు కుక్కర్లు అవన్నీ అందులోనే తీసుకున్నాం. అందుకే మాకు 2000కే 4 pairs వచ్చినాయి నాన్ స్టిక్ అన్నీ, తెలుసా. ఆగ్రా నీకు ఇష్టమైంది రా, నీకు ఇష్టమైంది చార్జర్. దానికి కూడా చార్జరా? ఛార్జింగ్ పెట్టుకొని చేసుకోవాలి. ఇది క్లిప్స్ అడ్జస్ట్మెంట్ క్లిప్స్. ఇది క్లీనర్ క్లిప్స్ అడ్జస్ట్మెంట్. ఎరగొట్టు, ఇప్పుడు ఎవరికి వచ్చింది అప్పుడే ఎరగొట్టు, సరేనా? ఇక్కడ మా మమ్మీ అయితే పోపన్నం చేస్తున్నారు నా కోసమే. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఫిష్ కర్రీతో తిన్నారు. నాకు ఫిష్ ఫుల్ బోర్ కొట్టేసింది. చూసి తిని కూడా కాదు, చూసి బోర్ కొట్టింది. అండ్ మా మమ్మీ చేసిన దాంట్లో నాకు పోపన్నం చాలా ఇష్టం ఉంటుంది. మా మమ్మీ కొంచెం డిఫరెంట్గా చేస్తారు పోపన్నం, అందరిలా కాకుండా. సో నాకు చాలా ఇష్టము, చాలా మిస్ అవుతున్నా, అందుకోసమే చేయించుకున్న దగ్గరుండి. ఇంకా నేనైతే ఈరోజు డిన్నర్ అయితే పోపన్నం చేసేస్తున్నా. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, మా తమ్ముళ్ళు కానీ, మమ్మీ కానీ, డాడీ కానీ, ఇంకా భగత్ కానీ, ఈవెన్ మహా కూడా అందరు ఫిష్ తోటే తినేసిర్రు. ఇంకా నేనే స్పెషల్గా చేయించుకొని మరీ తింటున్నా పోపన్నం, నాకు ఎందుకో తినాలనిపించి. సో ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఎట్లా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్ ఆల్.